హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్. ఎలా ఉన్నా ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి. ఇవాళ అయితే నాంపల్లి ఎగ్జిబిషన్ పోతున్నా అనమాట. అక్కడ ఎలా ఉంది ఎగ్జిబిషను, ఏం కొన్నాను అని అనేసి అయితే చూపిస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి. నేనైతే ఎప్పుడు నాంపల్లి ఎగ్జిబిషన్ మా హస్బెండ్ తోటి పిల్లలతోటే వెళ్తానమాట. ఫస్ట్ టైం మా వాడితో కాకుండా ఫ్రెండ్స్తో వెళ్తున్నాను. ఈవినింగ్ 6కి అట్లా 5కి అట్లా స్టార్ట్ అయ్యామన్నమాట. అక్కడికి వెళ్ళే వరకు అయితే 6 అయింది. ఫుల్ ట్రాఫిక్ ఉంది, అసలు చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంది. నాకు ఈ చైన్స్ అయితే బాగా నచ్చినాయి. మల్టీ కలరు, బ్లాక్, గ్రీన్ అన్ని కలర్స్ ఉన్నాయన్నమాట. మ్యాచింగ్ వేసుకోవడం ఇష్టం ఉన్న వాళ్ళకైతే బాగా నచ్చుతుంది. కానీ వీటిల్లో అంతకుముందు నేను ఒకటి తీసుకున్నాను, కాకపోతే జాగ్రత్తగా పెట్టుకోవాలన్నమాట. ఇవి ఊరికే చిక్కుపడుతూ ఉంటే అంతకుముందు పెరల్స్లో తీసుకున్నాను. అవి తీస్తూ ఉంటే ఊడిందనమాట. కానీ ఇవి ప్రైస్ కూడా చాలా తక్కువనే, 100 రూపీస్కి ఇయర్ రింగ్స్ చైన్ ఇస్తున్నారనమాట. సో నేనైతే ఒకటి మల్టీ కలరు, ఇంకా ఒకటైతే బ్లాక్లో తీసుకున్నాను. బ్లాక్ మనం అన్నిటికీ వేసుకోవచ్చు కదా అని. మల్టీ కలర్ వచ్చేసి డ్రెస్సెస్కి అట్లా బాగుంటుంది కదా అనేసి. లాస్ట్ టైం ఏమైందంటే లోన తీసుకోవచ్చులే అనుకున్నాం, లోన్ తీసుకోలేదు. బయట నుంచి ఎందుకులే అనేసి తీసుకోలేదు. ఇవైతే నేను ఫస్ట్ స్టార్టింగ్లోనే తీసుకున్నాను అనమాట, 2 సెట్స్. ఎందుకంటే మళ్ళీ లోపలికి వెళ్ళి ఉన్నా లేకపోయినా ఎందుకనేసి లాస్ట్ టైం కూడా అట్లనే అయిందనేసి ఇక్కడైతే 2 సెట్స్ తీసుకున్నాను. నేను ఏమేమి తీసుకున్నాను అనేసి కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇదైతే ఎంట్రన్స్లో అనమాట. 6కే చూడండి ఎంతమంది ఉన్నారో. కాకపోతే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే మేము సాటర్డే వెళ్ళాము, సండే బాగా రష్ ఉంటుంది అనేసి. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే అయితే కొంచెం తక్కువే అనిపించింది అనమాట రష్. అంటే అంత గ్యాప్ లేకుండా ఉన్నారు లాస్ట్ ఇయర్ అయితే. మేము వెళ్ళిన రోజు అయితే కొంచెం ఓకే అని అనిపించింది. కానీ రైడ్స్ దగ్గర మటుకి ఫుల్ ఉన్నారు పబ్లిక్. ఇంకా ఎంట్రన్స్లో అయితే టికెట్ కౌంటర్ దగ్గర కూడా కొంచెం బాగానే ఫ్రీగానే ఉంది. వెంటనే వెళ్ళాము. ఎప్పుడు చాలా టైం పడుతుండే క్యూలో. మేమైతే ఎంటర్ అయినాక ఒక 5 మినిట్స్కి అనమాట అక్కడ లెఫ్ట్ సైడ్ వేడివేడిగా బజ్జీలు వేస్తుంటే బజ్జీలు తీసుకొని తిన్నామన్నమాట. అసలు ప్యూర్ ఉన్నాయి, అసలు మన ఇంట్లో చేసుకున్నట్టే అనిపించింది. మంచి శనగపిండి, ఒక్కో చోట కార్న్ఫ్లోర్ అట్లా కలుపుతారు. ఇక్కడైతే బాగా అనిపించినాయి. తిన్నామన్నమాట. తిన్నాక ఇంకా చూస్తూ వెళ్ళాము. షాపింగ్ కొన్ని అయితే తీసుకున్నాను. నేను ఏం తీసుకున్నాను అనేసి అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఇవాళ అయితే ఓన్లీ ఇక్కడ వీడియోనే చూపిస్తున్నాను, చిన్న వీడియోనే, 8 మినిట్స్ ఉంది. ఇక్కడ ఏంటంటే ఎక్కువ కాశ్మీరీ వర్క్వి, కచ్ వర్క్వి బెడ్షీట్స్ అవి బాగుంటాయి అన్నమాట. కానీ నేను బెడ్షీట్స్ అవి ఎప్పుడు తీసుకోలేదు. కానీ చాలామంది అంటారు ఇక్కడైతే బెడ్షీట్స్ బాగుంటాయని. నాకు ఇంకా హోమ్ డెకరేషన్ ఐటమ్స్ అంటే ఇష్టము. ఆల్రెడీ చాలా నా వీడియోస్లో చెప్పాను. నేనైతే అన్నీ ఇట్లా మనమే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు ఇట్లా ప్యాక్ చేసి ఇచ్చారు. ఇది వచ్చేసి 220 రూపీస్ పడింది. 40 రూపీస్ ఉన్నాయి ఒక్కొక్క బంచ్, 20 రూపీస్ ఉన్నాయి. అన్నీ కలిపి మనం ఎన్ని తీసుకుంటే అన్నీ వాళ్ళు ఇట్లా ప్యాక్ చేసి ఇస్తారనమాట. ఇది ఫ్లవర్ పాట్లో పెట్టి నాకు కూడా ఎలా ఉంటుంది అనేసి నేను చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి రేయాన్ క్లాత్లో ఫ్రాక్స్ అనమాట, బాగున్నాయి అసలు. నేనైతే 2 తీసుకున్నాను. 500 పడింది ఇది. యాక్చువల్గా నేను ఈ క్లాత్లోనే అంతకుముందు 1000 పెట్టి కూడా తీసుకున్నా 2 ఇయర్స్ బ్యాక్. కానీ ఇక్కడ 500 అనే వరకే షాక్ అనిపించింది. కానీ కొంచెం క్లాత్ డిఫరెన్స్ ఉండొచ్చేమోలే అనేసి అనుకుంటున్నాను. ఎక్కువ అయితే నేను షూట్ చేయలేదు ఫోన్ పట్టుకొని, కొన్ని అయితే షూట్ చేశాను. ఇక్కడైతే రెడీమేడ్ బ్లౌజెస్ అనమాట. నాకు ఈ పర్పుల్ కలర్ బ్లౌజ్ అయితే అసలు ఎంత నచ్చిందో. పెయింట్ ప్లస్ మగ్గం వర్క్ 2 ఉన్నాయి అనమాట. అయితే 1800 చెప్పింది. నేనైతే 5000 తీసుకెళ్ళాను. 5000 వాడేశాను. ఆల్మోస్ట్ ఆల్ 3500 4000 వాడి నాకైతే నేను ఈ బ్లౌజులు చూశాను అనమాట. ఇంకా ఎందుకులే అంత కాస్ట్ అని అనిపించింది. ప్లస్ నెక్లు కూడా ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ చాలా హై ఉన్నాయి అనమాట. ఇక్కడ కర్టన్స్ అయితే స్కై బ్లూ కలర్ వైట్ కాంబినేషన్లో నాకు బాగా నచ్చినాయి. మా బెడ్రూమ్కి పర్ఫెక్ట్ సరిపోతాయి అని అనిపించింది. ఎందుకంటే మా రూమ్కి బ్లూ కలరే ఉంటుంది. సో ఆ కర్టన్స్ మ్యాచ్ అవుతాయి అనిపించింది. కానీ ఇంక నేను ఒక్కదాన్నే వచ్చాను కదా, మళ్ళీ తీసుకొని వెళ్తే మా వారికి నచ్చుతుందో లేదో కర్టన్స్ సెలెక్షన్ అనేసి తీసుకోలేదన్నమాట. ఒకవేళ మళ్ళీ వెళ్తే వెళ్దాంలే, ఇంకా 20 డేస్ ఉంటుంది కదా అనేసి. ఇంకా తర్వాత అయితే
అసలు మేము ఎప్పుడు ఫస్ట్ ఇటు సైడ్ రాలేదు, రైడింగ్ సైడు లాస్ట్లో వెళ్తాము. కానీ ఈసారి అయితే మేము 3-4 అవర్స్ ఉన్నా సరే ఒక్క సైడే చూసాము, ఇంకో సైడ్ చూడలేదన్నమాట. ఇక్కడైతే ఇంకా కప్ సాసర్ ఒకటను ఇంకొక రైడింగ్ 2 ఎక్కాను అనమాట నేనైతే. అసలు ఎంత క్యూ ఉందంటే అసలు ఇప్పుడు మనం టికెట్ తీసుకున్నాక 3 ట్రిప్పులు ముందు వాళ్ళు వెళ్తే మన వరకు వచ్చే వరకే టైము 1 అవర్ పడుతుంది అనమాట ఒక్క రైడింగ్ దగ్గర. చూడండి ఎంత క్రౌడ్ ఉందో. ఎగ్జిబిషన్లో తక్కువ ఉంది కానీ రైడింగ్స్ దగ్గర అయితే క్రౌడ్ బాగుందనమాట. మేమైతే కప్పు సాసర్ ఎక్కాము. దీన్ని ఒక్కో చోట బ్రేక్ డ్యాన్స్ అని కూడా అంటారు. ఇక్కడైతే కప్పు సాసర్ అని పెట్టారు నేమ్ అయితే. అసలు ఎంత ఇష్టమో నాకు ఇట్లాంటి రైడింగ్ చేయడము. తర్వాత అయితే మా ఫ్రెండ్స్ అయితే ఇది ఎక్కము, చాలా ఇది ఉల్టా తిరుగుతుంది అనేసి వాళ్ళు ఎక్కలేదన్నమాట. నేను ఒక్కదాన్ని ఎక్కాను. నేనైతే క్యూలోకి వెళ్ళినాకైతే 3 రౌండ్స్ వెళ్ళారనమాట. నెంబర్స్ 16 నెంబర్స్ ఒక రౌండ్కి. నేను 4th టైం వచ్చాను. నేను ఎక్కినప్పుడే ముందే కొంచెం బ్యాటరీ కూడా డౌన్ అయింది. ఇంకా తర్వాత మమ్మల్ని కూర్చోబెట్టినాక మళ్ళీ అది ఛార్జింగ్ ఎక్కినాక మేము తిరిగేసరికి 1 అవర్ టైం ఇక్కడే వేస్ట్ అయిందనమాట. కానీ నాకు ఇట్లా థ్రిల్లింగ్గా ఉండేవి చేయడం అంటే చాలా ఇష్టము. నాకు జెయింట్ వీలు, ఇవి ఉయ్యాల ఒకటి, వండర్లా పోయినా సరే అసలు ఏది వదలను అనమాట, అన్నీ ఎక్కుతాను. కొంచెం భయం ఉంటుంది పెద్ద పెద్ద రైడ్ చేసేటప్పుడు, కానీ నాకు ఇష్టం అనమాట. ఇంకా బంగీ జంప్ అవి చేయడం అయితే ఇంకా ఇష్టం నాకు. అదొక డ్రీమ్ ఉంది. ఎప్పుడన్నా కేరళ అటు పోతే అది కూడా ట్రై చేయాలన్నమాట. బంగీ జంప్ ఒక్కటే ఇంకా నాకు ఉందన్నమాట. అది కూడా నాకు చేస్తే ఇంకా ఫుల్ఫిల్ అయినట్టే. ఇదైతే ఒక 4 రౌండ్స్ అయితే ఇట్లా మొత్తం పైకి వెళ్ళినాక ఇట్లా ఉల్టా పల్టా, ఇంక వండర్లాలో ఫస్ట్ ఉంటుంది కదా రైడింగ్, అట్లా అనిపించింది. ఇది కూడా నాకు మస్తు అనిపిస్తుంది. నాకు ఇట్లాంటివి చాలా ఇష్టము. ఇంకెక్కడే మ్యాక్సిమం నాకైతే టైం వేస్ట్ అయినట్టు అనిపించింది. ఎందుకంటే పబ్లిక్ చాలా ఉన్నారు. మనం టికెట్ తీసుకొని లైన్లో ఉన్నా సరే ఇంకా చాలాసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇంకా మరి ఎక్కాలంటే వెయిట్ చేయాలి కదా. ఇంక ఇదైతే ఇంకా అయిపోయినాకైతే మళ్ళీ షాపింగ్ స్టార్ట్ చేసామన్నమాట. ఇంకెట్లా చూసుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడైతే సోంపు మసాలాలు కూడా ఎప్పుడు తీసుకుంటాను మా వాడితో వచ్చినప్పుడు. ఇంక ఈసారి అయితే నేను తీసుకోలేదు. డ్రై ఫ్రూట్స్, సోంపు మసాలా, బెడ్షీట్స్, కాశ్మీరీ వర్క్ డ్రెస్సులు కూడా బాగుంటాయి. నేనైతే ఒకటి 10 years బ్యాక్ ఒక టాప్ తీసుకున్నా. అసలు ఎంత బాగుందో. ఇప్పుడు కూడా జీన్స్ మీద వేసుకుంటే చాలా క్వాలిటీ ఉంటాయి. కొన్ని అయితే బాగుండవు, కొన్ని అయితే చూసి తీసుకోవాలి. మళ్ళీ ఇట్లా చెప్పులు ఇలాంటివి అంతేం బాగుండవు. జ్యువెలరీ, బెడ్షీట్స్ ఇవి ఓకే అనిపిస్తాయి నాకెందుకో. మేమైతే ఇంకా 10-15 అట్లా అయిపోయిందనమాట ఆల్మోస్ట్. అలా ఇంకా ఫుల్ ఆకలి అవుతుంది. మేమైతే ఇంకా అసలు అక్కడ ఒక బజ్జీ తిని అలానే ఉన్నాము. తర్వాత అయితే బ్లూ లైమ్ సోడా ఒకటి కూడా తీసుకొని తాగాను అనమాట. ఇంకా ఇక్కడైతే అసలు ఫుల్ నవ్వొస్తుంది నాకైతే. అక్కడ వీడియో ప్లే చేస్తారు, మనం చూస్తూ ఉంటాం కదా. ఇంకా మనం అక్కడ ఆ వీడియోలో ఉన్నట్టే ఫీల్ అయిపోతూ ఉంటాము. ఆ అబ్బాయి అయితే అసలు పడిపోతున్నాడు. ఫుల్ నవ్వొస్తుంది నాకేమో. ఇంకా ఒక క్లిప్పింగ్ అయితే ఇట్లా షూట్ చేశాను అనమాట. ఇంకా 10-15 అట్లా అయిపోతుంది అని అనేసి ఫుడ్కి వెళ్తే మేము 20 minutes కూర్చున్నాక అసలు ఎంత రష్ ఉందంటే ఫుడ్ స్టాల్లో కూర్చున్నాకైతే ఫ్రైడ్ రైస్ ఒకటి, మంచూరియా ఆర్డర్ చెప్తే లేవనేసి అన్నాడు అనమాట. 20 minutes కూర్చొని కూడా వేస్ట్ అయిపోయింది. ఇంకా షాపింగ్ అంతా చేసి లాస్ట్లో అయితే ఇక్కడ బాలీవుడ్ షూట్స్ అని ఉన్నాయి. అసలు ఎంత బాగున్నాయి ఇక్కడైతే. కానీ మేము ఇది ఫస్ట్లో చూడాల, లాస్ట్లో చూసాము. అప్పటికి అన్నీ కొనేసుకున్నాం అనమాట. ముందు చూస్తే బాగుండేది. అసలు ఇక్కడ సెట్స్ కానీ అసలు కాటన్ ఫ్రాక్స్ కానీ డ్రెస్ మెటీరియల్స్ కానీ ఎంత బాగున్నాయో ఈ బాలీవుడ్ షూట్స్లో అయితే. ఫస్ట్ కనుక చూస్తే ఇక్కడే తీసుకునేదాన్ని నేనైతే, అంత బాగున్నాయి అనమాట. ఇంకా అప్పటికి 10:30 అయిపోతుంది. ఇంకా మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకోవాలనేసి అనుకొని వెళ్ళిపోతున్నాము. ఇవాళ వీడియో అయితే ఇది నచ్చిందని అనుకుంటున్నా. నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ సిరి డైరీ.